ఈ చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఈ డౌట్ నేను క్లియర్ చేయాలనుకుంటున్నా. అందరూ ఏమనుకుంటారంటే కాలేజ్ మ్యాటరా? లేకపోతే మనం లైక్ టాప్ కాలేజ్ మ్యాటరా? మనం చేసే కోర్స్ మ్యాటరా? అని అడుగుతారు చాలామంది. ఇంకా నేను మంచి కాలేజ్‌లో జాయిన్ కాలేకపోయినా నాకేమైనా ఆపర్చునిటీస్ తక్కువుంటాయా? అని చాలామంది ఆలోచిస్తారు. బ్రో, ఏ కాలేజ్ అయినా అంతే ఉంది. మీరు మీకు పక్కా నాకొక ప్లేస్‌మెంట్ రావాలి అని అనుకుంటే మాత్రం ఈ ఎంసెట్‌లోనే సో కాల్డ్ టాప్ కాలేజెస్ ఉంటాయి గదా! అవి జాయిన్ అయిపోండి. బట్ మీరైతే తీసుకోండి సో కాల్డ్ టాప్ కాలేజెస్‌లో. ఎందుకంటే మీరు ఏ బ్రాంచ్‌కెళ్ళినా మీరు చేసేది మాత్రం మీకు ప్లేస్‌మెంట్స్ రావాలంటే మీకు నేర్పించేది అక్కడ ఏం లేదు. ఓన్లీ కోడింగ్ నేర్పిస్తారు. ఆ కోడింగ్ మీరు ఏ బ్రాంచ్‌లో ఉన్నా నేర్చుకోవచ్చు. కాబట్టి మీకు ప్లేస్‌మెంట్సే నాకు గావాలి అనుకుంటే మాత్రం ఈ టాప్ కాలేజెస్‌కెళ్ళిపోండి. ఇప్పుడు నా ఓన్‌గా నేను ఆఫ్ క్యాంపస్ ట్రై చేస్తా. నాకు నమ్మకం ఉంది. నా మీద ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే మాత్రం ఏ బీటెక్ కాలేజ్ అయినా జాయిన్ అయిపోండి. ఏసీటీ అప్రూవల్ తక్కువ ఫీ ఉన్న కాలేజ్ జాయిన్ అయిపోండి. అందులో జాయిన్ అయ్యి మీకు ఏదైతే ఫీ తగ్గుతదో ఆ అమౌంట్ మీ ఓన్ స్కిల్స్ నేర్చుకోనికి ఆన్‌లైన్ కోర్సెస్ బయట చేయడం గానీ ఇట్లా చేయండి. ఇట్లా చేసినప్పుడు ఏందంటే మీ స్కిల్ సెట్ డెవలప్ అయితది. ఇంకా మీకు ట్యూషన్ ఫీ కూడా తక్కువనే ఉంటది. మీరైతే బ్రాండ్ కోసం లైక్ మనము చుట్టాలు మోస్ట్ చేసేదంతా వీళ్ళే. వస్తారు. "ఏ కాలేజ్ అమ్మా?" అని అడుగుతారు. మనం కాలేజ్ పేరు చెప్పని, "అవునా! టాప్ కాలేజ్ అది. అవునా! ప్లేస్‌మెంట్స్ కూడా బావుంటాయంట కదా!" అని అంటారు. బ్రో, వాళ్ళు మనకైతే ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ తర్వాత వచ్చి మనకి మనీ ఇయ్యరు గదా! మన ఓన్ స్కిల్స్ నేర్చుకొని మనంతల మనం జేసినప్పుడే ఉంటది. సో, వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకండి. మీకు నచ్చిందంటే తక్కువ ఫీ ఉందంటే మీకు ప్లేస్‌మెంట్స్ నాకొద్దు. నా ఓన్ స్కిల్ సెట్ వర్క్ చేసి ఆఫ్ క్యాంపస్ ట్రై చేసుకుంటా అంటే ఏ కాలేజ్ ఏఐసీటీ అప్రూవల్ ఉండి కాలేజ్ ఉంటే మాత్రం వెళ్ళిపోండి. ఇట్స్ మై సజెషన్. మీకు కావాలంటే వేరే సీనియర్స్ నుంచి గైడెన్స్ తీసుకొని మీకు ఏది నచ్చితే అది చేయండి. బట్ ఇట్స్ మై సజెషన్.